అభిషేకంతో నింపబడ్డారు. నిజంగా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ అనాయింటింగ్ వర్డ్స్. We have received a wonderful response from the Grace TV viewers and wonderful reports from them. Thank you so much for your love and the vision, burden that God placed in your heart. Once again, I invite you to bless all the Grace TV viewers. Praise the Lord. India, God loves you, and God has a plan for India. Today I will give you a strategy how to win India for Jesus. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. Today I will talk about the believer's authority. ఈరోజు నేను విశ్వాస యొక్క అధికారం గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. It is written in Luke 10 verse 19, I have given you authority to trample on snakes and scorpions and to overcome all the power of the enemy, and nothing will harm you. ఇక్కడ లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్న మాట ఏమిటి అనగా, ఇదిగో తేళ్లను నాగుపాములను త్రొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చుచూ ఉన్నాను, ఏదియు మీకు ఏ హానియు చేయనేరదు అన్నాడు. Snakes and scorpions represent evil powers, but we have authority over them. ఇక తేళ్లు పాములు ఇవనేది ఏంటి అనగా అపవాదికి సంబంధించినగా, అవి సాతానికి సంబంధించిన వాటిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. Let me give you an example of a traffic policeman. ఇక సరి అయినటువంటి ఒక విషయాన్ని మీకు ఇవ్వడానికి నేను చెప్పనివ్వండి. He has been given authority by the Indian government to stop traffic by lifting up his hand. ఒక పోలీసు ఒక వ్యక్తికి ఆ యొక్క నగరంలో వెళ్తున్న ఆ యొక్క ట్రాఫిక్ ని నియంత్రించే అధికారం ఇచ్చినట్లయితే, because he's wearing a uniform, everybody knows he's acting on behalf of the Indian government. అతడు వేసుకున్నటువంటి ఆ యొక్క యూనిఫామ్ వల్ల ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ యొక్క వ్యక్తి ప్రభుత్వ అధికారి అని వారు గుర్తిస్తారు. The policeman, his hand is not strong enough to hold the car. వాస్తవానికి చెప్పాలంటే ఆ యొక్క పోలీసు ఆ యొక్క ఎత్తుతున్న యొక్క చెయ్యి కారును ఆపు చేసేంత శక్తి గలదేమీ కాదు. But because he's acting on behalf of the Indian government and the uniform he wears, the traffickers will obey him. కానీ అతడు ఆ యొక్క పోలీసు యొక్క వ్యక్తి వేసుకున్న యొక్క అతని యొక్క యూనిఫాము అతనికి ఉన్న యొక్క అధికారము ఆ యొక్క ఇస్తూ ఉన్నది. If they don't, they have to pay for it. ఒకవేళ లేకపోయినట్లయితే దాని కొరకు వారు వెల చెల్లించాలి. In the same way, the enemy has to obey our command as believers. అదే విధంగా విశ్వాసులు కూడా మన యొక్క దేవుని యొక్క నిబంధనలు ఆలకించాలి. Not because we are strong by ourselves, but because of the authority God has given us. ఆమేన్. ఈ యొక్క శక్తి అధికారం అనేది మనది కాదు, కానీ ప్రభు మనకిచ్చిన యొక్క శక్తి అభిషేకము అధికారం అయి ఉన్నది. ఆమేన్. Amen. We are acting on behalf of the kingdom of God. మనము act in Jesus' name. మనము దేవుని యొక్క రాజ్యపు సంబంధులమై ఉన్నాము. దానిని మనము ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాము. A traffic policeman you can recognize because he is wearing a uniform. పోలీసు యొక్క వ్యక్తి ఏ విధంగా అతను వేసుకునే యొక్క దుస్తులను బట్టి మనం గుర్తిస్తామో, but when he forgets his uniform and he's standing in his underwear to try to stop the cars, then they think he's crazy. They will not listen to him. ఒకవేళ కానీ ఈ యొక్క పోలీసు ఆయన తన యొక్క యూనిఫామ్ని వేసుకోవడం మర్చిపోయి ఆ యొక్క వస్తువు వెళ్తుంటుంటే ఆ యొక్క కారులను కానీ ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరు ఆగురు సరికదా, ఇతడు ఏదో పిచ్చోడేమో అని అనుకుంటారు కూడా. In the same way, also we have to carry a uniform. Amen.
అదే విధంగా క్రైస్తవులమైన మనము కూడా ఒక యూనిఫామ్ ని మనము కలిగి ధరించి ఉండాలి. And what is the uniform God has given us? The full armor of God. దేవుడు మనకు అనుగ్రహించిన యూనిఫామ్ అంటే ఏమిటి? దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచము. Because we are not fighting against flesh and blood. ఎందుకనగా మనము రక్త మాంసములతో పోరాడటం లేదు గాని, Your mother-in-law is not your enemy. మీ యొక్క అత్తగారు మీ యొక్క శత్రువు కాదు. And also your colleagues on the work are not your enemy. అదే And also the religious fanatic is not your enemy. మన యొక్క పనిచేసేవారు మనకి శత్రువులు కాదు. మనతో ఉన్న యొక్క ఇరుగు పొరుగు వారు మనకి శత్రువులు కాదు. Our enemy is the devil and his demons. మన యొక్క శత్రువు అపవాది, వారి యొక్క అనుచరుల యొక్క దురాత్మలు. And many times they work in the mind of people. అనేక సార్లు ఏంటి అనగా వారి యొక్క మనుషుల యొక్క మనసులో వాడికి చేస్తూ ఉంటాడు. To hurt us as Christians, but క్రైస్తవులను గాయపరచడానికి. కానీ we have authority over these spirits in the mighty name of Jesus. ఆమేన్. అయినప్పటికీ కూడా దురాత్మల మీద మనకి అధికారము యేసు నామములో కలిగి ఉన్నాము. Ephesians 6:10 is telling us, put on the full armor of God, and first we have to put on the girdle of truth. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 చెప్తుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అని చెప్పుచూ ఉన్నది. And the girdle of truth is Jesus is the way, the truth and the life. ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నారు. Nobody comes to the Father except through Jesus Christ. యేసు ద్వారా కాకుండా ఏ ఒక్కరును తండ్రి యొద్దకు రాలేరు. And the teachings of Jesus, they will set you free. ఇక యేసు యొక్క బోధలో మనల్ని స్వేచ్ఛ మనకు అనుగ్రహిస్తాయి. Because Jesus is the truth. ఎందుకనగా యేసయ్యే సత్యమై ఉన్నారు. And what he has learned us will set you free. Hallelujah. మీరు అనుకుంటున్నారేమో ఏది నన్ను విడుదల చేస్తుందని? హల్లెలూయా. By enlightenment of the Holy Spirit, we will understand the teachings of Jesus, and his teachings are setting us free. ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, యేసు క్రీస్తు వారి యొక్క లేఖన యొక్క బోధనలు, ఆయన యొక్క వాక్యము మనకి విడుదల కలుగజేస్తూ ఉంది. And second of all, we have to put on the breastplate of righteousness. రెండవది ఏమిటి అనగా నీతి అనే యొక్క మైమరుపు మనం ధరించుకోవాలి. Through our faith in the perfect sacrifice of Jesus Christ, we stand right before God as if we have never sinned. మనము ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క చేసిన యొక్క శిలువ త్యాగమును బట్టి మనము దేవునితో మనం ఎదుట నిలబడడానికి అవకాశం ఇస్తూ ఉన్నాము. So now our conscience is clear and we are ready for battle. ఆయన యొక్క త్యాగాన్ని బట్టి మన యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడింది. మనం ఇప్పుడు యుద్ధములకు సిద్ధంగా ఉన్నాము. So thirdly of all, we have to put on the shoes of readiness to bring the gospel of peace. అదే విధంగా మనము దాని తర్వాత మూడవది ఏమిటి అనగా మనము సమాధానపు సువార్తనికి చెప్పులు తొడుగుకోవాలి. We are not bringing a religion because a religion creates war. మనము మతాన్ని మనం ప్రచారం చేయట్లేదు, ఎందుకంటే ఆ మతము యుద్ధాలను అది రేపుతుంది. We are bringing good news. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. మేము మతాన్ని కాదు కానీ శుభవార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాము. We are bringing the gospel of peace. మేము సమాధాన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. And boldly I always ask God to send his angels to prepare a stage for me to bring the good news to millions of people. అనేక వేలాది మంది యొక్క ప్రజలకు సువార్తను యొక్క శుభవార్తను ప్రకటించడానికి, ధైర్యముతో ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. The reason why I'm now preaching to you, ఈ రోజు మీకు ఎందుకు నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను తెలుసునా?
is because God has answered my prayer. ఎందుకనగా యేసు నా యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చి ఉన్నాడు. He has prepared a stage to preach the good news to thousands of people. ఆయన తన యొక్క పరిశుద్ధులకు వేలాది మంది యొక్క ప్రజలకు శుభవార్తను ప్రకటించడానికి ఆయన ఎన్నుకున్నాడు. And this gospel will set many people free. Hallelujah. హల్లెలూయా. ఈ యొక్క సువార్త అనేక మంది ప్రజలను అది విడుదల కలుగజేస్తుంది. And take above all, the Bible says, the shield of faith. వీటన్నిటికంటే ముఖ్యముగాను విశ్వాసపు యొక్క ధరించమని చెప్పుచూ ఉన్నది. To quench the fiery darts of the enemy. ఇక They are shooting arrows at you, piercing arrows. ఇక అపవాది సంధించే అగ్ని బాణములను ఏక విశ్వాసం అనే డాలుతో మనము అడ్డుకోవచ్చును. Fiery darts represent spiritual attack, temptation, and malicious thoughts of fear, doubt, and anger, launched by the enemy to destroy your faith. ఇక దుష్టుని యొక్క అగ్ని బాణములు అనేవి ఏమిటి అనగా మనకి ఇక శోధనలు, మన యొక్క భయంకరమైన ఆ యొక్క అపవాది కలిగించే యొక్క అనుమానములు, భయములు, అనేకమైన కోపము, ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాసమును నాశనం చేయడానికి అపవాది శత్రువు వాడే ఆయుధాలు. But boldly I proclaim Isaiah 50 verse 11. ఆ యొక్క యెషయా గ్రంథము 50వ అధ్యాయం 11వ వచనం విధంగా తెలియజేస్తూ ఉంది. And it's written, those who kindle a fire will be consumed by it. అక్కడ వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. అది ఏమిటి అనగా యెషయా గ్రంథం 50:10, ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కురుములను మీ చుట్టూ పెట్టుకుని వారలారా మీ అగ్ని జ్వాలలో నడుముడి రాజబెట్టిన అగ్ని కురుములలో చెప్పుచూ ఉన్నది. So when a demon tries to shoot a fiery arrow at me, he will be consumed by the fire. కనుక ఇక అపవాది మీ మీద అగ్ని బాణములను వాడు ప్రయోగిస్తున్నప్పుడు వాడి దానితోనే వాడు నాశనం అవుతాడు. He will be consumed. His behind will be on fire. ఎందుకనగా మీ వెనుకాతన ఒక పెద్ద యొక్క అగ్ని స్తంభమైన దేవుడు నేడు. Demons are afraid of this statement. ఇక దురాత్మలు నిజంగా ఇక మాటలు ఆలకించి అవి వణికిపోతాయి. If they kindle a fire, they will be consumed by the fire. వారు అగ్నితో నింపుతున్నా కానీ అగ్ని వల్లనే వారు నాశనం కాబోతున్నారు. So I don't have any problems with demons anymore. కనుక నేను దురాత్మ గురించి ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు. And take up the helmet of salvation. కనుక రక్షణ అనే యొక్క శిరస్త్రాణమును మనము ధరించుకోవాలి. To protect your thinking. మీకు ఆలోచనలను భద్రం చేసుకోవడానికి. To pull down strongholds of depression and unforgiveness. ఆ యొక్క ప్రతి ఆ యొక్క చింతనలు, డిప్రెషన్ అన్నిటినీ కూడా జయించడానికి. You bind these strongholds in the mighty name of Jesus. యేసు నామములో ఈ యొక్క దురాత్మను మీరు బంధించండి. And you release the mind, the thought life of Jesus. ఆ యొక్క యేసు యొక్క ఆలోచనలతో మీ యొక్క మనస్సును మీరు భద్రం చేసుకోండి. As a man thinks in his heart, so he is, the Bible is teaching us. బైబిల్ చెప్తుంది మనుష్యుడు హృదయములో దేనినైతే ఆలోచిస్తాడో దాన్నే పొందుకుంటాడు అని. Don't think too low about yourself. మిమ్మల్ని గురించి మీరు ఎప్పుడు కూడా మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. Because you are a child of the most high God. ఆమేన్. ఎందుకనగా మీరు సర్వశక్తుడైన దేవుని కుమారుడు కుమార్తె అయి ఉన్నారు. I honor you, saints, because you are children of the most high God. ప్రియా సహోదరి సహోదరులారా మీరు సర్వోన్నతుని యొక్క దేవుని పిల్లలై ఉన్నారు. And then we have to take on the sword of the Spirit, which is the word of God. దాని తర్వాత ఏమిటి అనగా ఆత్మయను ఖడ్గమును ధరించుకోండి అనగా దేవుని యొక్క వాక్యము. And boldly I proclaim in the heavenly places, Jesus Christ is victorious.
కనుక మేము ధైర్యముగా మేము ప్రకటిస్తూ ఉన్నాము. అది ఏమిటి అనగా యేసు క్రీస్తు వారు ఆయన జయశాలి, ఆయన విజయుడు. To him is given all power in heaven and on earth. ఆయనకు భూమి ఆకాశముల మీద సర్వాధికారము కలిగి ఉన్నవాడు. But also we as believers have been given authority over all the power of the enemy. మనం యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసులుగా మనకు అపవాది మీద అన్నిటి మీద మనకి అధికారం అనుగ్రహించబడి ఉన్నది. It is written in Romans 5:17. It is written that we will rule with through Christ in this life. Christ in this life. ఇక రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్న మాట ఏమిటి అనగా మరి నిత్యంగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు అంటూ ఉన్నాడు. In the millennial kingdom we will reign with Christ. 1000 పరిపాలన కాలంలో యేసుతో కూడా మనము కలిసి పరిపాలిస్తాము. But now we are ruling through Christ. అయితే ఇప్పుడు యేసు ద్వారా మనము ఏలుతూ ఉన్నాము. And how do we do that? మనం ఇప్పుడు దాన్ని ఎలా చేయగలము? By using the mighty name of Jesus. యేసు యొక్క నామమును మనము ఉపయోగించుట ద్వారా. Last week I quoted Philippians 2:9 and 11. పోయిన వారం నేను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 వచనాలు చదువుకుని ఉన్నాము. Because Jesus became obedient even to the death of the cross. ఎందుకనగా యేసయ్య సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. That's why God has given him the name above every name. అందుచేతనే ఆయన అన్ని నామముల కంటే ఆయన నామమును హెచ్చించి ఉన్నాడు. That in the name of Jesus every knee shall bow and every tongue will confess that Jesus Christ is Lord. యేసు నామములో ప్రతి వాని మోకాలు వంగునట్లుగాను ప్రతి ఒక్క నాలిక యేసు ప్రభువని ఒప్పుకుంటుంది. Ephesians 1:20-23 is giving a great statement. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఒక అద్భుతమైన వివరణ మనకి ఇస్తూ ఉన్నది. God has raised Jesus from the dead and now he is seated at the right hand of the Father. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేపబడి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి ఉన్నాడు. In heavenly places far above every rule, authority, power and dominion and every name that is invoked. సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక And God placed everything under his feet and appointed him to be head over everything for the church. రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామమును కంటెను ఎంతో హెచ్చుగా. And the church, that is the body of Christ. ఆ యొక్క సంఘము ఆయన శరీరమే. So Jesus is seated at the right hand of the Father, far above all rule, authority, power and dominion. కనుక ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను. And God placed everything under his feet. దేవుడు ఆయన పాదముల కింద సమస్తమును ఆయన ఉంచి ఉన్నాడు. And appointed Jesus to be head of the church, which is his body. ఆయన శరీరమైన గంటిక సంఘము కింద దాని సమస్తాన్ని ఉంచి ఉన్నాడు. So Jesus is now ruling this earth through his body, which is the church. ఆమేన్. కనుక ఇప్పుడు యేసయ్య ఆయన శరీరమైన సంఘము ద్వారా ఆయన ఏలుచు ఉన్నాడు. And we as believers, we are the church of Christ. విశ్వాసులైన మనము కూడా క్రీస్తు యొక్క పోలికై ఉన్నాము. And we are the body of Christ. మనము క్రీస్తు శరీరమై ఉన్నాము. ఆమేన్. And Jesus now is in heaven. Heaven is our headquarters. ఇప్పుడు యేసయ్య పరలోకమందు ఉన్నాడు. పరలోకము అనేది ఆయన యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ అయి ఉన్నది.
and we are his body. We are his hands and feet here on earth. మనము ఆయన యొక్క శరీరమై ఉన్నాము. మనం ఆయన యొక్క చేతులమును, ఆయన యొక్క కాళ్ళమును, మనము ఇక భూమి మీద ఆయన తరపున పనిచేస్తూ ఉన్నాము. And through the ministry of the Holy Spirit, he gives instructions to his body what to do. వేటినైతే చెయ్యవలనో అనేక నిర్దేశత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘమునకు సూచన ఇస్తూ ఉన్నాడు. And we as Christians act on behalf of the kingdom of God. క్రైస్తవులైన మనము దేవుని యొక్క రాజ్యము తరపున ఏక లోకములో మనం పనిచేస్తూ ఉన్నాము. Oh, by using the mighty name of Jesus. యేసు శక్తి కలిగిన నామమును ఉపయోగిస్తూ. Mark 16 verse 15 through 19 is telling us the following. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. Go into the world and preach the gospel to all creation. Whoever believes and is baptized will be saved, but whoever who does not believe will be condemned. And then these signs will accompany those who believe. In my name they will drive out demons. They will speak in tongues. They will pick up snakes with their hands, and they will drink deadly poison. It will not hurt them at all. And they will lay hands on the sick, and they will get well. Hallelujah. ఆమేన్ ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి చూసినట్లయితే, మరియు మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. ఇలాగా ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమున చేర్చబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. Hallelujah. In the name of Jesus we cast out demons. In the name of Jesus we heal the sick. Hallelujah. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో మనము దురాత్మను పారద్రోలగలము. యేసు క్రీస్తు నామములో మనము స్వస్థతలు చేయగలము. It is written, you know, this is a mind-boggling statement of Jesus. John 14 verse 12 to 14. You have to remember this always. ఈ యొక్క వచనాలు ఎప్పుడు కూడా మన జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడు కూడా మన యొక్క మనసులో వీటిని ఉంచుకోవాలి. ఎందుకనగా యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనములో Jesus is saying, very truly I tell to you, whoever believes in me will do the works I have been doing, and they will do even greater things than these, because I am going to the Father, and I will do whatever you ask in my name, so that the Father may be glorified in the Son. You may ask me for everything in my name, and I will do it. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. Wow. Whatever you ask in the name of Jesus, he will give it to you. యేసు నామములో మీరు ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుంది. And the works he has done, we also will do. Hallelujah. ఆమేన్. ఆయన వేటినైతే చేసి ఉన్నాడో మనము కూడా చేయగలం, మీరు కూడా చేయగలరు. And even greater things. This is, we cannot imagine this. మనం ఊహింపలేనటువంటి దానికంటే గొప్ప కార్యాలు చేయగలము. ఆమేన్. హల్లెలూయా. Oh my God, my heart is on fire. నా యొక్క హృదయము నిశ్చయముగా అగ్నితో మండుతూ ఉంది. హల్లెలూయా. Jesus has promised us this. Whatever we ask in his name, he will give it to you, my dear people. Precious saints. యేసయ్య మనకు వాగ్దానం చేసినది ఏమిటి అనగా ఆయన నామములో మనమేమి అడిగినను మనకు అనుగ్రహిస్తాడని చెప్పాడు ఆయన.
And today I will give you the key how we will win India for Jesus. ఆమేన్ ఆమేన్. కనుక ఈ రోజు మనము భారతదేశమును ప్రభువు కొరకు ఏ విధంగా సంపాదించుకోగలము నేను చెబుతాను. And the key is pray for the government and the local authorities. ఆ యొక్క ప్రభుత్వం కొరకు ఆ యొక్క ప్రభుత్వపు అధికారుల కొరకు ప్రార్థన చేయుటయే ఇది మూలమైనది. Because when the leaders of India start to know Jesus, they will become very friendly to you. ఎందుకనగా మనం ఎప్పుడైతే మనం ఇక భారతదేశం గురించి తెలుసుకుంటుందో వారు మీకు చాలా స్నేహంగా ఉంటారు మీతో. And they will protect you as Christians. క్రైస్తవులుగా మీకు సంరక్షణగా ఉంటారు. Shall we read what the Bible is telling us in 1 Timothy 2 verse 1 and 2? ఇక బైబిల్ గ్రంథంలో నుండి ఇక మొదటి తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనం చదువుదామా? I urge you then, first of all, that meditations, prayers, intercessions, and thanksgiving be made for all people. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుక నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును. So we have to pray for all people, for your neighbors, for your friends, for your relatives. We have to pray for all people. కనుక మనకి స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మనకి అధికారుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. But especially for kings and those who are in authority. మరీ ముఖ్యముగా అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. Why? Because that we may live peaceful and quiet lives in all godliness and holiness. ఎందుకు అంటే మనం నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము. This is good and pleases God our Savior. ఇది మన రక్షకుడైన దేవుని ఎదుట మంచిదియు అనుకూలమైనది. Who wants all people to be saved, to come to the knowledge of the truth. ఎందుకనగా అందరూ కూడా రక్షింపబడి దేవుని యొక్క అనుభవ జ్ఞానము గలవారే ఉండుట కొరకు. For there is one God and one mediator between God and mankind, and that is the man Jesus Christ. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. So precious saints, pray for the president of India. Pray for the government officials. కనుక ప్రియ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ప్రభుత్వం కోసం ప్రార్థన చేయండి, ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. So that they might know Jesus. తద్వారా వారు యేసును ఎరుగునట్లుగా. Pray also for the local authorities. అదే విధంగా ఆ యొక్క దగ్గరలో ఉన్న యొక్క ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. Pray for your mayor and district attorney. ఆ యొక్క నగరంలో ఉన్న యొక్క నాయకుల కొరకు, ఆ యొక్క జిల్లా నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. Pray for your employee. Pray for them. మీ కింద పనిచేస్తున్న యొక్క ఉద్యోగుల కొరకు, సహోద్యోగుల కొరకు ప్రార్థన చేయండి. So that they might know Jesus. తద్వారా వారు యేసును ఎరుగునట్లుగా. Because when they know Jesus, they become very friendly to you. Hallelujah. హల్లెలూయా. కనుక ఎందుకంటే వారు యేసును తెలుసుకుంటే వారు మీతో మంచిగా ఉంటారు. This is written in Proverbs 21 verse 1. It's precious, very precious scripture. ఇక సామెతలు 21:1 ఈ విధంగా రాయబడి ఉన్నది. It's written, in the Lord's hand, the king's heart is a stream of water that he will channel towards all who please him. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని తిప్పును. ఆమేన్. Amen, amen. Amen. So the heart of your president, when we pray for him, will be just like water in the hands of God. మనక అధికారుల యొక్క హృదయము, మనస్సులు అనేది మన దేవుని యొక్క చేతిలో ఉన్నది. ఆయన తన యొక్క చిత్తానుసారముగా ఆయన త్రిప్పువాడై ఉన్నాడు. And his heart will go out for you, people. ప్రజలరా,
మీ కొరకు ఆయన ఒక మంచి ఆశను కలిగి ఉన్నాడు. And when you pray for your mayor and district attorney, when you lay his hand in the hands of God, his life in the hands of God, God will touch their hearts. ఆమేన్. మనం ఎప్పుడైతే మన యొక్క జిల్లా నాయకుల కొరకు, మన యొక్క ప్రభుత్వ అధికారుల కొరకు, సహోద్యోగుల కొరకు మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు వారి యొక్క మనస్సులను ఆయన తాకుతాడు. తన చిత్తానుసారంగా ఆయన వాటిని మలుస్తాడు. It looked like that the leaders of this world have unlimited power, but when we pray for them and lay their lives in the hands of God, ఆమేన్. hallelujah, He will Amen. lead them and they will eventually do what Him pleases Him. మనం చూడ్డానికి నాయకుల యొక్క చాలా శక్తి కలిగిన వారిగా, అధికారం కలిగిన వారిగా వారు ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే వారి కొరకు మనం భారం కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు వారి యొక్క హృదయాలను, జీవితాలను ఆయన తాకి వారిని సున్నితంగా మార్చి మృదువుగా మన స్నేహంగా ఉండేటట్టు చేస్తాడు. Hallelujah. And this is the key for India. Hallelujah. Hallelujah. We pray for your leaders. భారతదేశ ప్రజలారా మీ యొక్క నాయకుల కోసమే ప్రార్థన చేస్తున్నాము. So that they will know Jesus. Hallelujah. తద్వారా వారు యేసును ఎరుగునట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాము. In 2025, an Ayatollah from Iran came to Christ. నేను 2025లో నేను ఏంటి అనగా ఇరాన్ నుంచి నేను వచ్చి ఉన్నాను. He became very powerful, touched by the Holy Spirit. ఆ యొక్క సమయంలో పరిశుద్ధాత్ముడు చాలా శక్తివంతంగా నాతో మాట్లాడి ఉన్నాడు. And he's now declaring that Jesus Christ is Lord. Hallelujah. హల్లెలూయా. అయితే ఇప్పుడు వారు యేసు క్రీస్తును వారు ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. So we have to pray, we have to pray for our leaders. We have to pray for the religious leaders that they will know the truth. And Jesus is the truth. Amen. He is the way, the truth and the life. Hallelujah. కనుక ప్రియ సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మనము మీకు అధికారుల కొరకు, మీ యొక్క దేశ ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మనము తద్వారా వారందరూ కూడా క్రీస్తు యొక్క ప్రేమను, ఔన్నత్యమును, శిలువ త్యాగమును అర్థం చేసుకుని రక్షింపబడుదురుగాక. So I will summarize this sermon. కనుక మరొకసారి ఈ యొక్క వర్తమానం అంతటిని కూడా మరొకసారి మనము పునరాలోచన చేద్దాము. To Jesus all power has been given in heaven and on earth. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆకాశమందును భూమి యందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. And Jesus now is in heaven. యేసయ్య ఇప్పుడు పరలోకములో ఉన్నారు. And we as church, we are his body. ఆయన యొక్క శరీరమైన మనము ఆయన యొక్క శరీరమై ఉన్నాము. And Jesus now is working through his body to touch the people around you. మన చుట్టూ ఉన్న యొక్క ప్రజలను, ఇక భూమి మీద ఉన్న యొక్క ప్రజలను ఆయన తాకడానికి, కార్యం చేయడానికి మన ద్వారా ఆయన కార్యాలు చేస్తున్నాడు. Jesus wants to use your feet to bring the good news. ఆమేన్. ఇదిగో శుభవార్తను ప్రకటించడానికి యేసయ్య నీ పాదములు ఆయనకు కావాలి. To bring the good news to the nations. Hallelujah. ఆమేన్. దేశ ప్రజలకు శుభవార్తను ప్రకటించడానికే మీరు కావాలి. One day these feet of mine will go to India to preach the good news. Hallelujah. ఒక దినమున ఖచ్చితంగా దేవుడు నన్ను శుభవర్తమానం ప్రకటించడానికి మీ యొద్దకు తీసుకుని వస్తాడు. These feet have been in Myanmar, they have been in Africa, and they have been in America, they have been in South America, Brazil. God has sent me all over the world to bring the good news. ఆమేన్. నా యొక్క పాదములో ప్రభు మయన్మార్లో అడుగుపెట్టడం చేశాడు. ఆఫ్రికాలోను, అదే విధంగా అమెరికాలోను, అలాగే అదే విధంగా సౌత్ అమెరికాలోను, బ్రెజిల్లోను, అనేక ప్రాంతాలలో నా యొక్క పాదములు సువార్త నిమిత్తము అడుగుపెట్టేటట్టుగా చేశాడు. And Jesus wants to use your hands. అదే విధంగా యేసయ్య మీ చేతులను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. And when you lay your hands on the sick and pray in Jesus' name, కనుక ఎప్పుడైతే Jesus will do it.
ఆమేన్. ఏక రోగుల యొద్దకు వెళ్ళినప్పుడు మీరు మీకు ఆ చేతుల నుంచి మీరు ప్రార్థించండి, యేసయ్య స్వస్థపరుస్తాడు. So India will be for Jesus. Hallelujah. ఆమేన్. భారతదేశమా, యేసు కొరకు మీరు లేవండి. 2026 will be a very special year for India. 2026 సంవత్సరము ఇండియా కొరకు ఇది ఒక ప్రత్యేకమైనది. Because the body of Christ is praying for the leaders of the country. ఎందుకనగా దేవుని యొక్క సంఘము శరీరమైనట్టుగా దేశపు నాయకులకు కోరు ప్రార్థిస్తూ ఉన్నది. They will come to Christ. Hallelujah. వారు క్రీస్తు యొద్దకు రాబోతూ ఉన్నారు. And also we pray, for all the people in India, the Hindus and the Muslims, that they will know Jesus. Hallelujah. మేము ఇక దేశంలోని ప్రతి ఒక్క ప్రజల కొరకు, జాతి కొరకు మేము ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు వారి యొక్క రక్షణలోనికి వచ్చెదరుగాక. హల్లెలూయా. And every evil spirit who tries to keep the people in bondage, we have authority over them. ప్రతి ఒక్క దురాత్మల మీదను మనకు అధికారము కలిగి కనుక ప్రతి ఒక్క బంధకములు తొలగించబడబోతున్నాయి. ఎందుకనగా వాటి మీద మనకు అధికారం కలిగి ఉన్నాము. We just chase all evil spirits out of India in the mighty name of Jesus. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి ఒక్క దురాత్మలను మేము పారిపోయేటట్టు చేస్తున్నాము. So that the Holy Spirit will touch millions of people in India. తద్వారా అనేక వేలాది మంది ప్రజలను భారతదేశంలో దేవుని ఆత్మ తాకుతూ ఉన్నది. Oh, God loves India. ఓ దేవుడు భారతదేశాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. 2026 will be a special year for India. 2026 సంవత్సరం భారతదేశమునికి ఇది ప్రత్యేకమైన సంవత్సరంగా ఉండబోతుంది. God will touch India through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మక శక్తి ద్వారా దేవుడికి భారతదేశంలో ఆయన తాకుతూ ఉన్నాడు. God will open the heaven. Hallelujah. దేవుడు పరలోకమును తెరవబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. And the glory of God will come down in a mighty way. Hallelujah. హల్లెలూయా. శక్తివంతమైన రీతిగా, అద్భుత రీతిగా దేవుని యొక్క మహిమ మన యొక్క సంఘాలలో కుమ్మరించబడబోతూ ఉంది. ఓ దేవుని యొక్క మహిమ భారతదేశంపై దిగి రాబోతూ ఉన్నది. హల్లెలూయా. And I just now see a map of India and it is covered by the blood of Jesus. ఆ యొక్క భారతదేశం అంతా కూడా యేసు యొక్క రక్తముతో కడగబడడం నేను చూస్తూ ఉన్నాను. And I see fire in India. In all places, all kinds of places. హల్లెలూయా. భారతదేశంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మక అగ్ని మంట రగలడం నేను చూస్తూ ఉన్నాను. Christians, they are coming together and it will become a fire. అనేక మంది క్రైస్తవులు ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఒక చోట సమీకరించబడి వారంతా కూడా ఒక అగ్నిగా మారబోతూ ఉన్నారు. And the darkness have to leave India in the mighty name of Jesus. Hallelujah. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అంధకారము తొలగించబడును గాక. And I bind the prince over India in the name of Jesus and I release the heavenly armies of God. యేసు క్రీస్తు యొక్క నామములో ప్రతి ఒక్క అపవాది శక్తులను బంధిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మక అభిషేకమును నేను విడుదల చేస్తూ ఉన్నాను. And I proclaim victory over India in the mighty name of Jesus. యేసు క్రీస్తు నామములో భారతదేశం యొక్క ప్రత్యేక అపవాది శక్తుల మీద విజయాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. Hallelujah. Hallelujah. And precious saints, I just teach you, whatever you pray, whatever you ask in Jesus' name, He will give it to you. ప్రత్యేక బంధకాలు తొలగించబడుతూ ఉన్నాయి. ఓ విషయం ఏంటనగా యేసు నామములో మీరు ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుంది. So what problem you have, just bring it to Jesus. కనుక ఈరోజు మీకు ఏ సమస్య మీకు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రార్థించండి. What kind of burden you have, bring it to Jesus. మీరు ఎటువంటి భారం మీకు ఉన్నప్పటికీ కూడా యేసు యొద్దకు తీసుకుని రండి.
Cast your burdens onto Jesus. He will take care for you. ఆమేన్. మీకు భారములన్నిటిను యేసు మీద మోపండి, ఆయన మీకు ప్రతి భారమును తొలగించువాడై ఉన్నాడు. And when you have a problem in your marriage, just ask Jesus to restore your marriage in His name. కనుక Pray in His name. మీకు ఏ యొక్క సమస్యలో ఉన్నా సరే, మీ యొక్క వివాహ దాంపత్య జీవితంలో ఏ యొక్క సమస్యలో ఉన్నా ఆయన మీ కుటుంబములు కట్టువాడై ఉన్నాడు యేసు నామములో. And when you have children who don't believe in Jesus, just pray for them. ఎందరైతే బిడ్డలు లేకుండా ఉన్నారో యేసు నామములో ప్రార్థించండి, ఆయన కార్యములు చేయబోతున్నాడు. Pray in Jesus' name that the demons will leave in Jesus' name, so that the darkness will go away. ఆమేన్. యేసు నామములో ప్రార్థన చేయండి, ప్రత్యేక అంధకారపు చీకటి శక్తులు పారిపోతాయి. Hallelujah. So don't forget, tomorrow when you wake up, put on the full armor of God. ఆమేన్. కనుక రేపు ఉదయం లేచేటప్పుడు మర్చిపోవద్దు, దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఆమేన్. Don't be foolish like this police officer who didn't put on his uniform and was standing in his pajama to try to arrange the traffic. Don't do that. ఒకటి గుర్తుంచుకోండి, అధికారం కలిగిన యొక్క పోలీస్ ఆయన తన యొక్క యూనిఫామ్ని కానీ మర్చిపోయి ఆ యొక్క ట్రాఫిక్ మధ్య నిలబడి ఆపడానికి చూసినట్లయితే ఏ ఒక్కరు కూడా ఆ యొక్క వ్యక్తికి ఏ ఒక్కరు కూడా లోబడరు, ట్రాఫిక్ ఆగదు. But put on the uniform of heaven, the full armor of God, and you will be strong for battle. మనం ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచమును ధరించుకుంటామో మనం శక్తివంతులుగా మార్చబడతాం, మనకి యుద్ధాన్ని గెలవగలుగుతాము. You will be very powerful in the spirit. Demons will fear you. Really, it is. ఇదిగో నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా మీరు మీ ఆత్మలో శక్తివంతులుగా మార్చబడబోతున్నారు. మిమ్మల్ని చూచి దురాత్మలు పారిపోతాయి. Because you overcome Satan by the word of your testimony, by the blood of the Lamb. ఎందుకనగా మీరు సాక్ష్యమును బట్టి గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారాను మీరు అపవాదిని జయించి ఉన్నారు. So now I am expecting that you all pray in the name of Jesus, and I am just expecting many miracles and signs will happen in your life. ఆమేన్. కనుక ఇది ప్రార్థన ఇక సమయము. కాల్స్ మేము ఇక్కడ డిస్ప్లే చేయబోతున్న ఫోన్ నంబర్ని దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసే సమయమై ఉన్నది. Are you a believer in Jesus Christ? ఒకవేళ మీరు ఏమైనా సరే మీరు ఒకవేళ విశ్వాసులై ఉన్నారా, then these signs will accompany you, will follow you. అయితే ఈ యొక్క సూచనలు మీకు కనిపిస్తాయి. You will cast out demons in the name of Jesus. యేసు నామములో మీరు దురాత్మను పారగొడతారు. You will heal the brokenhearted. మీరు You will set the captives free. హృదయము పగిలిన వారిని మీరు స్వస్థపరచబోతున్నారు. Hallelujah. And you will heal those who are sick. In the mighty name of Jesus, you pray. యేసు నామములో మీరు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నారు. And next time we will have many testimonies of what God has done in and through your life. కనుక మీరు ఇక వచ్చే వారంలో దేవుడు మీ జీవితంలో మీ జీవితాల ద్వారా ఏ కార్యాలు చేశాడో అనేకమైన సాక్ష్యాలు చెప్పాలని కోరుతూ ఉన్నాను. Because the work Jesus has done, you also will do, and even greater than these. Hallelujah. హల్లెలూయా. ఎందుకనగా యేసు చేసిన కార్యముల కంటే మీరు గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు. And for this week, ask Jesus, use my hand and use my feet and use my mouth. ఈ వారంలో మీరు యేసయ్యను అడగండి, నాయన నా కాళ్ళను, నా చేతులను, నా శరీరాన్ని మీరు వాడుకుండయ్యా నీ మహిమార్థమై అని. So that many people will be touched by the love of Jesus. అనేకులు మీ ద్వారా రాబోతున్నారు. ఓకే, హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఎవరండి? ఓకే, ఓకే ఓకే అవునండి.
ఓకే. ఆహా. ఆహా. అవునండి. ఓకే. ఆ. దేవుడికి అది ఏంటంటే ఓకే, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్రైస్ రిపోర్ట్ ఆన్లైన్ దట్ యాక్చువల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ షీ టర్న్డ్ ఆన్ అట్ టీవీ అండ్ సడన్లీ షీ యూస్ టు watch this our program while she is from the very beginning onwards. So from starting of this program means not in the middle of our program she turned on the TV, but since she was started to using, something is happening in her spirit, and she is excitingly she is speaking with me, and she is so very happy that it seems that God anointed her, and it says that she received something she is not able to utter in her mouth. So okay, మీ పేరమ్మా? Okay అమ్మా. Okay, her name is Jansi. Jansi, please pray God to anoint her and make her as a channel of blessing to many people in the days to come. Hallelujah. Jansi, Yes. I pray for you, my precious child. God says, my hand is upon your life. I have anointed you with the Holy Spirit and with power. And you will set many people in freedom. And also you will bring many people to me, said Jesus. Many people will be touched because you are not only a powerful woman, you are also a woman full of love, because my spirit has been poured out in your life, and also the love of God by the Holy Spirit has been poured out in your life. So you will reach many people. The power of God is upon you, and you will be a blessing for all people you will meet. Also, this coming week, beautiful things will happen in and through your life. In the mighty name of Jesus, I pray. Amen. ఆమెన్. మంచిదండి. అవునండి. ఓకే. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అదే టీవీలో వాక్యం వస్తుంది కదండి, ఫోన్ చేయమన్నారు కదా. అవునవును. చెప్పండి అమ్మా. సిగ్నల్ రాళ్ళు కొంచెం అదే సరే, సిగ్నల్ అదే అందరిలో చెప్పండి. దానికోసం మా బాబు రక్షణ కోసం ప్రార్థన చేయండి అయ్యా. మీ ఏ ఊరండి మీది? మాది నడదవోరండి, తూర్పుగోదావరి జిల్లా నడదవోరండి. ఓకే, రక్షణ కొరకు ఎంతేనమ్మా? ఇంకా బాబు రక్షణ కోసం, ఆరోగ్యం కోసం, బాబు వివాహం కోసం కూడా ప్రార్థన చేయండి. ఓకేనమ్మా. మీ పేరమ్మా? అబ్బాయి పేరు ఏం పేరు? అబ్బాయి పేరు ఏం పేరమ్మా? వంశీ. సరేనమ్మా. ఓకేనండి. హలో, ప్లీజ్ ప్రే ఫర్ లైన్ ఉండండి. ప్లీజ్ ప్రే ఫర్ బ్రదర్ వంశీ salvation. Salvation from for Vamsi, young man salvation. Salvation for Wamsi. I just pray right now for salvation right now in the mighty name of Jesus. And you have promised in your word, whatever we ask in the name of Jesus, it will be given. So he will be saved right now in the mighty name of Jesus Christ. ఆమేన్. అమ్మ మీకోసం ప్రార్థన చేశారు, పాస్టర్ గారు ప్రార్థన చేశారు. సరే, అలాగే. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఏమైందమ్మా? ఓకే.
ఎవరికి ఇంట్రెస్ట్ లేదమ్మా? జాబు మీకా లేకపోతే ఎవరికమ్మా? బాబుకి. ఓకే, మీరు చర్చికి వెళ్తారమ్మా? ఓకే ఓకే. బాబు పేరు ఏం పేరమ్మా? ఏం పేరమ్మా? నిరుద్దీన్. అబ్బాయి చర్చికి వెళ్తాడమ్మా? ఓకే. మీ పేరు ఏం పేరమ్మా చెప్పారు? ఒక సెకండ్, నేను మీ వాయిస్ చాలా లోగా వస్తుంది, నేను ఒక సెకండ్ ఆగాను అమ్మా. సిలార్ బేబీ. బీబీ. సరే సరే, ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్లీజ్ ప్రే ఫర్ సిస్టర్ బీబీ అండ్ హర్ సన్ బీబీ. దే ఆర్ Muslims. Her son is Niruddin. He is not yet saved. Even this woman also not yet saved, but she have a faith in Christ. Rest of the family are not yet saved. So now she is worrying about her son Niruddin. It seems he applied many job. He was searching for the job placement, but never he didn't receive any job placement. So please pray God to give him right job. He is a young man, so please pray for his job, as well as pray for entire family members' salvation. She is the only one person having desire to come to Christ, and she is having faith in Christ, but entire family is not yet saved. So please, she was touched by the word today, and we hope, please pray for Sister Bibi and family. Yes, I just pray now for Sister Bibi and her family. We just pray for her son, that you will enlighten him, so that also he'll have a revelation of Jesus. And also I pray for her relative who wants to know Jesus and wants to walk in his ways, that you will encourage her, and that also you will reveal yourself to her. And I should pray also for a job for her son, for Bibi's son, that he will get a job. And I just pray also that you will give him the desires of his heart, in the mighty name of Jesus. And we just thank you that when he gets his job, that he will give glory to Jesus, because we have prayed in the mighty name of Jesus. And I just pray also for Bibi, that this mama, you will also protect her, that you will bless her, and also that you will open a way for her, and that also she will have a mighty revelation of you personally. And also her relative, he will have a meeting with Jesus. Jesus will appear to her in a vision, and the relative will know that Jesus is the Son of the living God. Hallelujah. Amen. వందనాలమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. ఏ ఊరండి మీది? ఓకే. ఎంత ఏజ్ ఎంత ఉంటుందమ్మా? ఓకే ఓకే, ఇద్దరిదేనమ్మా.
వాళ్ళ పేరు చెప్తారమ్మా? ఓకే, పాప పేరమ్మా? ఓకే, ప్లీజ్ ప్రే ఫర్ సిస్టర్ Kamalamma. She had two prayer requests about her son and her daughter also. Her daughter got married but no children, so please pray God to give her children. Twice she lost her pregnancy, so please pray God to protect the pregnancy, and see there so much worry and about the children, and they are afraid also. And second one is her son Kishore is not yet married, is crossed 40 plus, but he's not getting married, so mother is worrying about both, about daughter and son also. Daughter got married but no children, 2 times she lost her pregnancy, and son is 40 plus but not yet married, so please pray. Is there any curse upon their families, upon their life? Let God remove the curse and bless them. Yes, He will do that. Yes, in the mighty name of Jesus, I pray for daughter Kamala that she will, her womb will be opened, and also any curse of death I break in the mighty name of Jesus Christ, so that when she get pregnant, she will conceive a healthy child. In the mighty name of Jesus, I proclaim life over her daughter in the mighty name of Jesus, and the curse has been broken in Jesus' name. And also I pray for her son, that her son will find a woman, because it is written in the word of God that he who has found a woman has found something good, and also the grace of God. I just want to pray that her son will find a very nice godly woman. I pray this in the mighty name of Jesus, and every roadblock will be removed in Jesus' name, and every obstacle will be removed in the mighty name of Jesus, and he will find a woman this year. We just want to thank you already for what you are doing in the lives of the son, and also in the life of her daughter, that her daughter next year will conceive a healthy child. In Jesus' name, amen. Amen. వందనాలమ్మా, వందనాలు. ఓకే, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. Thank you so much, Pastor Andrew. Thank you so much. Now I request, there are many people who are trying to reach us, but pray for everyone who are not able to connect us on phone, that God connect them and meet every their needs and touch their bodies. And oh yes. For those who have an illness, just place your hand upon the place you have the problem. మీకు ఎక్కడైతే అస్వస్థతగా ఉందో ఆ యొక్క భాగంలో మీ యొక్క హస్తాన్ని ఉంచండి. పాస్టర్ ఆండ్రూ గారు మీకోసం ప్రార్థన చేయబోతున్నారు. And I just pray now in the mighty name of Jesus, be healed. యేసు నామములో మీరు స్వస్థత పొందుకోమని చెబుతూ ఉన్నాను. Every cancer has to go in the mighty name of Jesus. ప్రత్యేక క్యాన్సర్ యేసు నామములో పోవునుగాక. And every other kind of illness have to be removed now in the name of Jesus. Hallelujah. ప్రత్యేక బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. And also those who have specific prayer requests, remember, just ask it Jesus, that in the mighty name of Jesus, and he will do it for you. That is his promise. ఎందరైతే ప్రార్థన అవసరం కలిగి ఉన్నారో నేను కాదు గాని ప్రభువే మీకు ప్రతి అవసరమును తీర్చునుగాక. యేసు నామములో అడగండి, ఆయన మీకు సమకూర్చునుగాక. And those who are attacked by demons, I release you right now in the mighty name of Jesus. దురాత్మల చేత బంధింపబడిన వారు యేసు నామములో బంధకం నుంచి బయటకు వచ్చుదురుగాక. And those who are in depression, and those who have a spirit of infirmity, I release you right now in the mighty name of Jesus. ప్రతి ఒక్కరును యొక్క నిరుత్సాహంలో డిప్రెషన్లుగా దురాత్మిస్తున్న వారు యేసు నామములో మీ యొక్క బంధకం నుంచి విడిపిస్తున్నారు. ఇప్పుడే మీరు విడుదల పొందుకోండి. And thank you, Lord, that you have a plan for families.
that families will be reunited, that marriages will be restored. Hallelujah. అయ్యా తండ్రి కుటుంబాల పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నారు ప్రభువా. యేసు నామములోనైనా ఆ కుటుంబములు సమకూర్చబడును గాక, తిరిగి కట్టబడుదురు గాక. And prodigal sons and daughters will come back to Jesus. Hallelujah. తప్పిపోయిన కుమారులు కుమార్తెలు మరలా యేసు నొద్దకు మరలా తిరిగి వచ్చుదురు గాక. And I just want to proclaim that India will be for Jesus. Hallelujah. మరొక్కసారి భారతదేశము యేసు కొరకు నిలిచెదరు గాక. All over the world the Spirit is moving as the prophet said it would be. అయ్యా తండ్రి నేను ప్రవక్త చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి జరపబడును గాక. And there will be a mighty revelation of the glory of God in India and also in the lives of the people who are listening right now in the name of Jesus. And also all the lack and all what you need for daily provision, God will provide it for you as He has promised in the mighty name of Jesus. భారతదేశము సర్వశక్తి కలిగిన దేవుని గురించిన ప్రత్యక్షతను పొందుకొనిదురు గాక. ప్రతి ఒక్క ప్రజల యొక్క కార్యక్రమం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామములో వారికి అనుదిన ఆహార ప్రత్యేక అవసరమును వారు పొందుకొనిదురు గాక. ప్రభు వారి యొక్క వాగ్దానం చేసిన రీతిగా సమస్తమును వారికి అనుగ్రహించి సమకూర్చును గాక. By the grace of God, next week we will speak about faith that removes mountains. ఇక దేవుని చిత్తమైతే వచ్చేవారు మనము కొండలను పకిలించి గల విశ్వాసం గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. Hallelujah. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదండి, మనము వచ్చేవారు మరింతగా మనం మాట్లాడుకుందాం. అంతవరకు దేవుని కృప